హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. దేశంలో అకస్మాత్తుగా ఒక ఉలికిపాటు. నరేంద్ర మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చాక దేశంలో పేలుళ్ళు ఆగినాయి. రెండు సంఘటనలు పుల్వామా, పఠాన్కోట్. ఈ రెండు సంఘటనలో తీవ్రవాదులు దాడులకు వస్తే ఆ పైన తీవ్రవాద మూలాలకి వేటాడి చంపినటువంటి సంఘటన. మొన్న ఈ మధ్యన పహల్గామ్లో ఇన్సిడెంట్ చోటు చేసుకుంటే దానికి ప్రతిగా ఆపరేషన్ సింధూర్ తరహా సంఘటన చోటు చేసుకున్నాయి. మొత్తం మీద ఈ మూడే ప్రధానమైనటువంటి ఇన్సిడెంట్స్ ఈ ప్రభుత్వం వచ్చాక ఈ 11 ఏళ్లలో. ఇప్పుడు అకస్మాత్తుగా పేలుళ్ల సంఘటన, అది కూడా దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకోవడం. ఒకే రోజున రెండు వేర్వేరు కుట్రలు భంగపరిచారు అని సంతోషపడేలోపు సాయంత్రానికల్లా ఈ పేలుడు జరగటం. ఏం జరుగుతోంది దేశంలో? మరొక వైపున మొన్ననే విమానాలకి సంబంధించి టోటల్గా ఒక్కసారిగా దేశమంతా డిస్టర్బ్ చేస్తూ జరిగినటువంటి స్పూఫింగ్ జరిగినటువంటి వ్యవహారం. వీటన్నిటి వెనకాల జరుగుతున్నది ఏంటి? దేశంలో ఏం జరుగుతోంది? ఏం జరిగే అవకాశం ఉంది? అంశానికి సంబంధించి మాట్లాడిన ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జాతీయవాద విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు. నమస్తే అండి. నమస్తే సాయి గారు. నమస్తే మీకు, మీ ప్రేక్షకులందరూ నమస్కారాలండి. ఈ తాజాగా ఢిల్లీలో జరిగిన ఇన్సిడెంట్ని లోకల్ మేడ్ ఇన్సిడెంట్ అనాలా, ఇది ఇంటర్నేషనల్ ఇన్సిడెంట్ కింద చూడాలా? అంటే నిజంగా అది మనకు ఢిల్లీ పోలీస్ కానీ లేదా ఎన్ఐఏ కానీ మన భారత ప్రభుత్వం కానీ అక్కడ ఏం జరిగింది అని వాళ్ళు అఫీషియల్ గా చెప్పేంత వరకు మనం ఏం మాట్లాడినా అది స్పెక్యులేషన్ అవుతుంది, అది ఒక ఊహాగానాలే అవుతాయి. ప్రస్తుతానికి వాళ్ళు అఫీషియల్ గా ఇది టెర్రర్ అటాక్ అని వాళ్ళు చెప్పలేదు. సరే, యుఏపిఏ చట్టం కింద కేసు నమోదు చేశారు, కానీ దర్యాప్తు జరుగుతోంది కాబట్టి ప్రస్తుతానికి అది ఏమైనా లోపల అంతర్గతంగా సిలిండర్ బ్లాస్ట్ ఇటువంటి జరిగిందా లేకపోతే టెర్రరిస్ట్ అటాక్ అయిందా మనకు తెలియదు. కొన్ని విధమైనటువంటి న్యూస్ ఇన్ఫర్మేషన్ మనకు కొంతమంది చెప్తోంది ఏంటంటే అమోనియం నైట్రేట్ ట్రేసెస్ ఉన్నాయని మనకు తెలుస్తోంది అని. మనకు అఫీషియల్ గా ఇంతవరకు ఇక్కడ కూడా మనకు రిపోర్ట్ రాలేదు. వస్తే కనుక అప్పుడు మనం దాని గురించి మాట్లాడవచ్చు. ప్లస్ దాంట్లో డ్రైవర్ ఒక్కతనే మాత్రమే ఉన్నారా లేదా ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్నారా, ఇవన్నీ కూడాను ఇన్వెస్టిగేషన్ లో తెలియాల్సినటువంటి విషయాలు. కానీ ఒక క్షణం ఇది టెర్రర్ యాంగిలే అనుకుందాం కాసేపు. అప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం ఏంటంటే లోకల్ గానే జరిగింది అని చిత్రీకరించేటువంటి ఒక అంతర్జాతీయ కుట్ర కింద మనం భావించాలి. ఎందుకంటే మనకు ఇంతవరకు మనం అరెస్ట్ చేసిన వ్యక్తులు అందరూ కూడాను మన దేశ పాస్పోర్ట్ ఉన్నటువంటి వ్యక్తులే. దాంట్లో కూడా అందరూ చదువుకున్నటువంటి వాళ్ళు, డాక్టర్లు, మెజారిటీ డాక్టర్లు, కొంతమంది ఐటీ ఇంజనీర్స్, ఇటువంటి వాళ్ళని అరెస్ట్ చేశారు. అంటే దీన్ని వాళ్ళు మన భారత ప్రభుత్వం కూడా దానికి వైట్ కాలర్ టెర్రరిజం అని చెప్పి పేరు పెట్టారు. కాబట్టి వాళ్ళు డాక్టర్లు అయితే కానీ ఎవరు అనుమానించరు అన్నటువంటి యాంగిల్లో ఇటువంటి ఘటన చేసినట్టు మనకు తెలుస్తుంది. ఫర్ ఇన్స్టెన్స్ ఫరీదాబాద్ లో ఉన్నటువంటి డాక్టర్ని అరెస్ట్ చేసినప్పుడు అతన్ని పొద్దున అరెస్ట్ చేస్తే దాని ముందు రోజు రాత్రి షిఫ్ట్ కూడా చేసి అతను చాలా మంది పేషెంట్ చూసి వాళ్లకు ఏం కాదు, మేము బతికిస్తాం, మీకు ఏం అవ్వదు, మేము చూసుకుంటామని భరోసా ఇచ్చినటువంటి వ్యక్తి మరుసటి రోజు అరెస్ట్ అయ్యి టెర్రరిస్ట్ గా బయట ప్రపంచానికి తెలిసేసరికి ప్రపంచం అంతా కూడాను అవాక్ అయ్యారు. సో కాబట్టి మొదటిది మనం చూడవలసింది ఏంటంటే ఈ వ్యక్తులందరూ కూడా మన దేశీయులే, విదేశీయులు ఎవరు లేరు, భారత పాస్పోర్ట్ ఉన్నటువంటి వాళ్ళే. రెండవ అంశం వెళ్ళామంటే కనుక 3 తంజీంలు దీంట్లో మనకు ముందుకు వస్తున్నాయి. మొట్టమొదటి జైషే మహమ్మద్ ఆఫ్ కోర్స్ పాకిస్తాన్ లో ఉన్నటువంటి బహావల్పూర్ లో ఉన్నటువంటి మనకు మౌలానా మసూద్ అజర్ యొక్క అతని సంస్థ ఇది. మన ఆపరేషన్ సింధూర్ లో మనం ఈ యొక్క వాళ్ళ మస్జిద్ ని, వాళ్ళ మద్రసాని మనం వెళ్ళి కొట్టొచ్చాం. దాంట్లో రమారం 10 మంది మౌలానా మసూద్ అజర్ కుటుంబీకులు చనిపోయారు. అప్పుడు అతను ఒక ప్రతీకారం తీర్చుకుంటానని చెప్పి ప్రతిజ్ఞ చేశాడు. కాబట్టి మన దేశంలో జైషే మహమ్మద్ ఏదో ఘటన చేసి తీరుతుంది అన్నటువంటిది మనకు అప్పటి నుంచి తెలుసు. మన ప్రభుత్వము, మన ఇంటెలిజెన్స్ విభాగాలు ఇవన్నీ కూడాను పనిచేస్తున్నాయి. అక్కడి నుంచి పాకిస్తాన్ నుంచి ఎవరు రాకుండా ఇక్కడే ఉన్నటువంటి మన దేశంలోనే ఉన్నటువంటి స్లీపర్ సెల్స్ ని యాక్టివేట్ చేశారు. అందుకనే ఈ స్లీపర్ సెల్స్ ని గమనిస్తూ మన ప్రభుత్వం ఇంత పెద్ద మోతాదున వీళ్ళందరినీ అరెస్ట్ చేయగలిగారు. రమారమి 3000 కిలోల పైబడి మందు సామాగ్రి అంతా కూడా పట్టుకోగలిగారు. పిస్టల్స్, గన్స్, AK-56లు, తర్వాత ఇతరత్ర సామాగ్రి అంతా కూడా పట్టుకోగలిగారు.
అంటే ఈ మౌలానా మసూద్ అజర్ చేసినటువంటి ఆ ప్రతిజ్ఞ ఏదైతే ఉందో దానిని మనం చాలా సీరియస్ గా తీసుకున్నాము. కాబట్టి ఈ రోజు ఇంత పెద్ద మోతాదులో వీళ్ళందరినీ అరెస్ట్ చేయగలిగాం. రెండవది రెండవ తంజీం ఏంటంటే గనక ఆ గజ్వత్ ఏ హిందుస్థాన్ అని చెప్పేసి ఒకటి ఇంకొక తంజీం మనం దానికి పేరు పెట్టుకున్నాం. ఇది కశ్మీర్ లో ఒక కశ్మీరీ జైనుద్దీన్ అనుకుంటారు అతని పేరు, జైనుద్దీన్ భట్ ఏదో ఉంది. అతను స్టార్ట్ చేశాడు. అంటే ఇది పాకిస్తాన్ లో స్టార్ట్ అయినటువంటి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కాదు, కశ్మీర్ లో జరిగింది. కశ్మీర్ లో చేయబడినటువంటి ఆర్గనైజేషన్, లోకల్ కశ్మీరీ ముస్లిం చేసినటువంటి ఆర్గనైజేషన్. సరే, దానికి ప్రేరణ పాకిస్తాన్ నుంచి వస్తుందా, అతనికి ట్రైనింగ్ అక్కడ అయిందా, అతనికి మోటివేషన్, అతనికి కావాల్సినటువంటి మందు సామాగ్రి, అతనికి కావాల్సినటువంటి లాజిస్టిక్స్, శాటిలైట్ ఇమేజరీ, టార్గెట్ సెట్టింగ్, ఇవన్నీ మరి పాకిస్తాన్ చేస్తుందా లేదా అది వేరే ఇన్వెస్టిగేషన్ లో మనకు తేలుతాయి. కానీ ఆ వ్యక్తి మాత్రం భారతీయుడే, మన దేశంలో ఉన్నటువంటి ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. ఇది రెండవది. మూడవది మనం చూస్తే కనుక మన హైదరాబాద్ చెందినటువంటి ఒక డాక్టర్ ని మనకు గుజరాత్ లో వాళ్ళు అరెస్ట్ చేశారు. అలాగే ఇద్దరు యూపీ నుంచి అరెస్ట్ చేశారు. అక్కడ రిసిన్ అన్నటువంటి ఒక భయంకరమైనటువంటి ఒక కెమికల్, ఒక పాయిజన్ తయారు చేసి అది మన ఆముదపు గింజల నుంచి తీసి అటాక్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడని చెప్పి అతను అరెస్ట్ చేసిన విధంతో మనకు తెలుసు. అతని మాడ్యూల్, ఆ ముగ్గురు అరెస్ట్ అయినటువంటి వాళ్ళు ఐఎస్కేపీకి చెందినటువంటి వాళ్ళు అని మన పోలీస్ వర్గాలు చెప్తున్నాయి. ఐఎస్కేపీ అంటే ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఖొరాసాన్ ప్రావిన్స్. ఖొరాసాన్ ప్రావిన్స్ అన్నది ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, తాజికిస్తాన్ ఆ ప్రాంతంలో, సెంట్రల్ ఏషియాలో ఉన్న ప్రాంతాల్లో ఉన్నటువంటిది ఖొరాసాన్ ప్రావిన్స్. అక్కడ ఒక ఖలీఫత్ స్టార్ట్ చేయాలి అన్నటువంటి మా భావజాలం అని వాళ్ళు చెప్తున్నారు. ఆల్రెడీ మనకు ఆఫ్ఘనిస్తాన్ లో ఒక ఎమిరాట్ వచ్చేసింది. ఆఫ్ఘాన్ అమీర్ అంటారు అతన్ని, అకౌంట్స్ ఆయని. సో ఆల్రెడీ అక్కడ ఇస్లామిక్ భావజాలంతో షరియా ఇంప్లిమెంట్ చేసేటువంటి ప్రభుత్వమే అక్కడ ఉన్నది. అయినా ఈ ఐఎస్కేపీ వాళ్ళ మీద దాడులు చేస్తుంది. మనకు అమెరికా ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెళ్ళిపోయిన రోజే వీళ్ళు దాడులు చేశారు. దాని తర్వాత వీళ్ళ మీద చాలా దాడులు చేశారు. అలాగే మనం చూస్తే బలూచిస్తాన్ లో పాకిస్తాన్ నుంచి విడిపోవాలి అనుకుంటున్నటువంటి బలూచి లిబరేషన్ ఆర్మీ మీద కూడా ఈ ఐఎస్కేపీ దాడులు చేశాయి. అలాగే మనకు ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో పాకిస్తాన్ కి వ్యతిరేకంగా పాకిస్తాన్ మొత్తం షరియా తీసుకురావాలి అని కోరుకుంటూ యుద్ధం చేస్తున్నటువంటి టీటీపీ ఏదైతే ఉందో, తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్, వాళ్ళని కూడా టార్గెట్ చేస్తూ ఈ ఐఎస్కేపీ పనిచేస్తుంది. అంటే ఇంతవరకు ఆ ప్రాంతంలో ఐఎస్కేపీ టార్గెట్ చేసినంత ముస్లింస్ టార్గెట్ చేసింది. అది కూడా కట్టర్ పక్కా ముస్లిం భావజాలంతో షరియా తోటి ముందరకు వెళ్తున్నటువంటి ఆర్గనైజేషన్స్ ని, వ్యక్తులను వాళ్ళనే టార్గెట్ చేసింది. అంటే మనకు అర్థమవుతుంది ఏంటంటే ఇది పాకిస్తాన్ ప్రేరేపిత ఐఎస్ఐ తయారు చేసినటువంటి సంస్థ ఐఎస్కేపీ. కానీ పాకిస్తాన్ ఏమంటుంటే మా దేశం సంబంధించింది కాదు, ఇది ఖొరాసాన్ ప్రావిన్స్, అది సెంట్రల్ ఏషియాకి సంబంధించింది, మేము కూడా మా దేశంలో కూడా వీళ్ళు మా వాళ్ళని చంపుతున్నారు కాబట్టి మాకు దీంతో సంబంధం లేదు అని వాళ్ళు చేతి దురుక్కునేటువంటి పరిస్థితి. ఒక జైషే మహమ్మద్ తప్ప మిగతా వాళ్ళందరూ కూడాను భారతదేశమో లేదా పాకిస్తాన్ బయట ఉన్నటువంటి తంజీములు కాబట్టి మాకు ఎటువంటి సంబంధం లేదు అని చేయి మట్టి అంటకుండా దులిపేసుకునేటువంటి ఒక స్కెచ్ పాకిస్తాన్ వేసింది. ఇప్పుడు కాశ్మీర్ లో జరగలేదు, మిగతా ఇతరత్ర దేశంలో చేసేటువంటి ప్లాన్ జరుగుతుంది. మనకు ఎస్పెషల్లీ గుజరాత్ పట్టుకున్నటువంటి మాడ్యూల్ మనకేం తెలుస్తుందంటే వాళ్ళు ఆర్ఎస్ఎస్ ఆఫీసులను రెక్కీ చేశారు, అలాగే కొన్ని ఆలయాలు, కొన్ని గుళ్ళని రెక్కీ చేశారని తెలుస్తోంది. కొన్ని మేజర్ మండీలు, మనకు గాజీపూర్ మండి అని చెప్పేసి మనకి ఢిల్లీలో ఉంది, అక్కడ మనకు పూలు, పండ్లు ఇవన్నీ కూడా, కూరగాయలు ఇవన్నీ అమ్ముతారు. ఎక్కువ పెద్ద సంఖ్యలో అక్కడ అంతా కూడా మనుషులు తిరగడం, జనసంచారం, అక్కడ అంతా కూడాను ట్రాఫిక్ ఉండడం, చాలా రద్దీగా ఉంటుంది. కొనుగోలు చేసేటువంటి వాళ్ళు, హోల్సేలర్స్, రీటైలర్స్ అందరూ వస్తుంటారు. దాన్ని సర్వే చేశారు. ఇటువంటి ఇంకొక 2-3 స్థానాలు సర్వే చేశారో తెలుసుకున్నారు. ఈ రెసిన్ అన్నటువంటి ఈ యొక్క పదార్థం ఏదైతే ఉందో ఒక్క చుక్క వేస్తే కూడా మనిషి చచ్చిపోతాడు. అటువంటిది పెద్ద మోతాదును తయారు చేసి ఆలయాల్లో ప్రసాదాల్లో కలపాలనే ఒక ప్లాన్ కావచ్చు, లేదా పెద్ద పెద్ద భండారాలు లాంటివి జరుగుతుంటాయి, దాంట్లో ఆహారంలో కలిపేటువంటి ప్లాన్స్ కావచ్చు, లేదా స్ప్రేలో వేసి స్ప్రే కొట్టేటువంటి ప్లానింగ్ కావచ్చు, ఇటువంటివి చేస్తున్నారు. సో కాబట్టి పాకిస్తాన్ ఈరోజు కశ్మీర్ లో ఏదైనా ఘటన చేస్తే దాన్ని ఎవరు ప్రపంచం పట్టించుకోలేనటువంటి పరిస్థితి ఈరోజు వచ్చింది అక్కడ. ఎందుకు? పుల్వామా ఘటన జరిగిన తర్వాత అక్కడి నుంచి టూరిస్ట్ ఎవరు వెళ్ళట్లేదు, ఇప్పుడు దాని గురించి ఎవరు పట్టించుకోరు.
రెండు, ఒకవేళ అక్కడ కాశ్మీర్ లో ఏమైనా కనుక అటాక్ జరిగితే కనుక ఇది ఎప్పుడు జరిగే విషయమే, కాశ్మీర్ లో టెర్రరిస్ట్ అటాక్ జరుగుతూనే ఉంటాయని చెప్పి అందరూ కొట్టి పడేస్తారు. కానీ ఢిల్లీలోనో, ముంబైలోనో, అహ్మదాబాద్ లోనో, ఇంకే లక్నోలోనో, ఇక్కడ మిగతా దేశంలో కనుక టెర్రరిస్ట్ అటాక్ జరిగితే దాన్ని భారత ప్రభుత్వమే కాదు ప్రపంచం అంతా కూడా సీరియస్ గా తీసుకుంటుంది. కాబట్టి ఈసారి ఇక్కడ అటాక్ చేయాలని నిర్ణయించారు. దీని వెనకాల మరి పాకిస్తాన్ ఎందుకు చేస్తోంది అంటే కనుక ఆపరేషన్ సింధూర్ లో వాళ్ళు భయంకరంగా దెబ్బతిన్నారు. వాళ్ళు ఎంత ఫేక్ స్టోరీ బయట చెప్పినా కానీ కూడా మేము ఇన్ని రఫైల్ పడగొట్టాము, వీళ్ళ S-400 పడగొట్టాము, ఇటువంటివన్నీ చెప్పుకొని వాళ్ళు అసీం మునీర్ ఏమో మనకు ఫీల్డ్ మార్షల్ అయిపోయాడు, చాలా మందికి మెడల్స్ ఇచ్చారు, ఏదో చాలా అద్భుతంగా విజయం సాధించామని చెప్పి వాళ్ళు డబ్బా కొట్టుకోవడం, షహబాజ్ షరీఫ్ మనకు చీఫ్ కి ఏదో వీళ్ళు ఫైరింగ్ చేస్తున్నటువంటి ఫోటో, ఫేక్ ఫోటో, చైనీస్ ఫైరింగ్ ఫోటో తీసుకొచ్చి ఇవ్వడం, మేమే చేశాము, మేము భారతదేశంలో చేశామని ఇవన్నీ చెప్పి ఒక ఫేక్ నెరేటివ్ ఏదైతే సృష్టించారో అది వాళ్ళ ప్రజల్ని మభ్యపెట్టడానికి దాన్ని వాడుకోగలిగారు. కానీ ఆ వాళ్ళకు తెలుసు వాళ్ళు ఎంత నష్టపోయారు. 11 ఎయిర్ బేసెస్ ని మనం కొట్టారు. ఆ 11 ఎయిర్ బేసెస్ లో 2-3 ఎయిర్ బేసెస్ మన దేశం మీద న్యూక్లియర్ అటాక్ చేయాలంటే వాడుకోవాల్సినటువంటి ఎయిర్ బేస్ కొట్టారు. చాలా కీలకంగా రహీమియార్ ఖాన్ లో మనం కొట్టినటువంటి ఏదైతే బిల్డింగ్ కొట్టామో ఆ బిల్డింగ్ బంకర్ లో వీళ్ళ న్యూక్లియర్ కమాండ్ సెంటర్ ఉంది. పైన కొట్టేసరికి అది మొత్తం కుప్పగూలి లోపల చచ్చిపోయారు అందరు కూడా. దాంట్లో న్యూక్లియర్ అటాక్ చేయాలంటే కనుక ఏదో చిన్న మన దీపావళి టపాకి లాంటి దీపావళి రాకెట్ లాంటిది కాదు కదా అది. దానికి చాలా ప్రోటోకాల్స్ ఉంటాయి. దాని మేటింగ్ చేయాలి, దాని తర్వాత దాని GPS కోఆర్డినేట్స్ ఇవ్వాలి, దాని సైలోస్ నుంచి తీసి దాన్ని కొట్టగలగాలి, దానికి సివిల్ మిలిటరీ ఇద్దరి యొక్క అప్రోచ్ రావాలి, చాలా ప్రక్రియ ఉంటుంది. ఒక న్యూక్లియర్ అటాక్ చేయాలంటే దానికి కావాల్సినటువంటి సిబ్బంది, దానికి కావాల్సినటువంటి ప్రోటోకాల్స్ చాలా ఉంటాయి. దాంట్లో నిష్ణాతులైనటువంటి వాళ్ళు, ఇదంతా తెలిసినటువంటి వాళ్ళందరూ దాన్ని చనిపోయారు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళని తయారు చేయాలంటే ఒక ఎయిర్పోర్ట్ దెబ్బతిన్నదని మళ్ళీ కట్టుకోవచ్చు, ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ దెబ్బతిన్నదని కూడా కొనుక్కోవచ్చు. కానీ ఈ వ్యక్తులు ఎవరైతే న్యూక్లియర్ అటాక్ చేయగలిగిన శక్తి, ఆ ప్రోటోకాల్స్ తెలిసిన వ్యక్తులు ఎవరు ఉన్నారో వాళ్ళు చనిపోయారు. అలాగే వాళ్ళకు మోస్ట్ చాలా వాళ్ళకి సహాయం చేసేటువంటి ఏవైతే మనకు ఏవాక్స్ లాంటివి ఉన్నాయో వాటిని కొట్టాము. కాబట్టి వాళ్ళని ఎంత అవమానం చేశామో వాళ్ళకి తెలుసు. ఆ అవమాన జ్వాలల్లో రగిలిపోతున్నాడు అసీం మునీర్. ప్రతీకారం తీరాలి అని చెప్పి రగిలిపోతున్నాడు. తను ఓడిపోయిన విషయం వాళ్ళ సైన్యంలో తెలుసు కాబట్టి తనకు వ్యతిరేకంగా విద్రోహం వస్తుందో అన్న భయంతో అతను ఈ ఫీల్డ్ మార్షల్ తీసుకోవడం ఒకటి. రెండు, ఈ నెలాఖరికి రిటైర్ అయిపోతున్నాడని తెలిసి వాళ్ళ రాజ్యాంగాన్ని సవరించి యావజ్జీవము తనే అధికారంలో ఉండే దిశగా ఆర్మీలో మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ప్లస్ దాంట్లో కీలకంగా ఏం చెప్పాడంటే తనని ఎప్పుడు కూడాను, తను చనిపోయేంత వరకు కూడా తనని ఎవరు కూడాను ప్రాసిక్యూట్ చేయలేరు, తను తప్పు చేశాడని అతని మీద అభియోగాన్ని మోపలేరు, చట్టసభలకు తీసుకువెళ్ళలేరు, మన కోర్టులకు తీసుకువెళ్ళలేరు. ఇటువంటి అమెండ్మెంట్ దాంట్లో తీసుకొస్తున్నాడు. ఈ రోజు రేపో బహుశా అది కూడా పాస్ అయిపోతుంది. దాంతో అతన్ని ఎవరు ఏం చేసినా ప్రశ్నించలేనటువంటి పరిస్థితి వస్తుంది. ఎందుకు ఇంత దారుణంగా భయంకరంగా నువ్వు ఓడిపోయావు భారతదేశంతో ఆపరేషన్ సింధూర్లో అని అతను ఎవరు ప్రశ్నించలేరు. కాబట్టి ఇవన్నీ కూడా తన దేశంలో ప్రొటెక్ట్ చేసుకుని మన దేశంలో మాకేమి సంబంధం లేదు అన్నటువంటి ఒక నేరేటివ్ తోటి మన మీద అటాక్స్ అన్నది ప్లాన్ చేసింది పాకిస్తాన్. సో అది మన ప్రభుత్వం చాలా కాలంగా దాన్ని గమనిస్తోంది కాబట్టి ఇంత పెద్ద మోతాదుని వీళ్ళందరినీ అరెస్ట్ చేశాం. మొట్టమొదటిది 300 కిలోలు 350 కిలోలు మనకు అమోనియం నైట్రేట్ దొరికితే, తర్వాత 2900 కిలోల మందు సామాగ్రి తయారు చేసేటువంటి మెటీరియల్ దొరికితే, గన్నులు, పెరటాలు, పిస్టల్స్, AK-56లు, తర్వాత మనకు ఈ రెసిన్ సంబంధించినటువంటి ఎన్ని దొరికాయో మనం చూసాం 2-3. మరి వీటికిను తర్వాత మనకు ఇది ఢిల్లీలో జరిగినటువంటి బ్లాస్ట్ కి సంబంధం ఉందా లేదా అన్న విషయం ఇంకా మనకు అఫీషియల్ గా దాని పుష్టీకరణ రాలేదు కాబట్టి దాన్ని అక్కడికి వదిలేద్దాం. ఒకవేళ అది దీనికి లింకేజ్ ఉంది అంటే కనుక బహుశా ఇంకా ఇటువంటి మెటీరియల్ ఎక్కడెక్కడ దాచిపెట్టారో మనకు తెలియదు. ఇప్పుడు రమారమి 3000 పైచీలకు మనం ఈ డెటనేషన్స్ ఇవన్నీ కూడా మెటీరియల్ అంతా మనం స్వాధీనం చేసుకోగలిగాం. కానీ బహుశా దీంట్లో కొంత ఎక్కడో దాచిపెట్టి మళ్ళీ దాన్ని ఘటన ఏదైనా చేసే ప్రయత్నం చేస్తుండొచ్చు. మన ఇంటెలిజెన్స్ వర్గాలకి తెలిసిపోతున్నాయి కాబట్టి మళ్ళీ వచ్చి రైడ్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసి ఆ సామాగ్రిని కూడా పట్టుకునే దానికంటే ముందరే ఏదో ఇటువంటి ఘటన చేసేద్దామన్న ఆతృతతోటి బహుశా జరిగిందేమో మనకు తెలియదు. ఇవన్నీ స్పెక్యులేషన్.
కాబట్టి మనం సురక్షితంగా ఉన్నామా లేమా ఇది ఎవరు చెప్పలేరు, చాలా కష్టం. మన ప్రభుత్వం మళ్ళీ వచ్చి అఫీషియల్ గా వీళ్ళ మెటీరియల్ ఇది, ఇంత మేము పట్టుకున్నాము, ఇంకా ఇంత తప్పించుకున్నాయి, ఇవన్నీ కూడా చెప్తే కానీ మనం చెప్పలేము. ఒక కశ్మీరీ ఆ, డాక్టర్, అతను ఈ రైడ్స్ నుంచి తప్పించుకోగలిగాడు. అతను ఎక్కడున్నాడో అతన్ని హంట్ చేస్తున్నారు, అతన్ని వేటాడుతున్నారు. సో కాబట్టి అతను కూడా దొరికిన తర్వాత మరి ఇంకా ఈ దీంట్లో మిగిలిపోయిన అంశాలు ఏమైనా ఉన్నాయా మనకు తెలుస్తాయి. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళని ఇంట్రాగేట్ చేసి మనకు తెలిసినంత వరకు మనం ఇవన్నీ స్వాధీనం చేసుకోగలిగాం. కానీ దాంట్లో నుంచి మెటీరియల్ ఇంకెక్కడైనా ఒక గోడౌన్స్ లో పెట్టడము, ఇంకెవరికైనా హ్యాండ్ ఓవర్ చేసినటువంటి ఉదంతాలు ఉన్నాయేమో మనకి ఇప్పటికి ఇంకా తెలియదు. కాబట్టి చూద్దాం, ఇది ఎమర్జింగ్ స్టోరీ. ఇప్పటి వరకు ఉన్నటువంటి మన దగ్గర ఉన్నటువంటి నాలెడ్జ్ ప్రకారం, వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం ఈ అనాలిసిస్ చేసుకోవచ్చు. బట్ దీంట్లో స్పష్టంగా పాకిస్తాన్ లో ఉన్నటువంటి అసీం మునీర్ కావచ్చు, లేదా మనకు మౌలానా మసూద్ అజర్ కావచ్చు, వాళ్ళు ఆపరేషన్ సింధూర్ కి ప్రతీకారం తీర్చుకోవాలని త్రికరణ శుద్ధిగా పనిచేస్తున్నారు వాళ్ళు. దాని యొక్క పరిణామంగానే దీన్ని భావించాలి. ఇంతనే కాదు, ఇంకా ఇటువంటి చాలా ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి మనం చాలా అప్రమత్తంగా ఉండాలి. మన ప్రభుత్వము, మన యంత్రాంగము, మన ఇంటెలిజెన్స్ వర్గాలు, నిఘా వర్గాలు ఇవన్నీ కూడాను అద్భుతంగా పనిచేసినాయి కాబట్టే ఇంత మనం పట్టుకోగలిగాం. దీంట్లో ఏదైనా ఒకటో అరో లీక్ అయి ఢిల్లీ బ్లాస్ట్ లాంటిది ఏమైనా కనుక చిన్న చిన్న ఘటనలు జరిగినా కానీ కూడా మనం దాన్ని ప్రభుత్వం ఫెయిల్యూర్ అనో, ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అనో, సెక్యూరిటీ సరిగా చూసుకోలేదనో ఇటువంటి ఒక డిస్కషన్ మనం వెళ్ళరాదు. ఎందుకంటే శత్రువు చాలా పెద్ద మోతాదున ప్లాన్ చేశాడు కాబట్టి మనం 10 సార్లు మనం అతన్ని కట్టడి చేసినా ఒక్కసారి అతను గెలిస్తే చాలు, నేరేటివ్ మొత్తం తన చేతిలో పెడుతుంది. అందుకని అటువంటి పరిస్థితి మనం తీసుకురాకూడదు. మన ప్రభుత్వం అప్పటి నుంచి కూడాను ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ అంటారు, వీళ్ళని ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్ళింది. ఇన్ఫాక్ట్ ఈ రోజు ఇంత పెద్ద మొత్తాన్ని దొరకడానికి కూడా కారణం ఏంటంటే శ్రీనగర్ లో ఒక చిన్న మొహల్లాలో వీళ్ళు జైషే మహమ్మద్ సంబంధించి చిన్న చిన్న పోస్టర్లు పెట్టారు. జైషే మహమ్మద్ ని సపోర్ట్ చేస్తూ మేము పెద్ద ఎత్తున దాడులు చేయబోతున్నాం అని వాళ్ళు చెప్తే, దాని సీసీటీవీ ఫుటేజ్ లో ఎవరు పెట్టారు అని కనుక్కొని వాడు ఓవర్ గ్రౌండ్ వర్కర్స్, ఓజీడబ్ల్యూస్ అంటారు, వాళ్ళని అరెస్ట్ చేసి అక్కడి నుంచి డొంక లాగితే ఇన్ని బయటపడ్డాయి. కాబట్టి క్రమేపీ మనకు ఈ ఎమర్జింగ్ స్టోరీ ఏదైతే ఉందో దీంట్లో ఇంకా ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, దీని వెనకాల ఇంకా ఎంత కుట్ర ఉన్నది, ఇవన్నీ తెలిసిన తర్వాత కానీ మనకు దీని ఫుల్ పిక్చర్ మనకు రాదు. కాబట్టి ఇమ్మీడియట్ గా దీని మీద ఏదో మనకి ఇష్టం వచ్చినట్టు విశ్లేషణ చేసి ప్రజల్ని భయపెట్టేటువంటి పరిస్థితి ఉండకూడదు. ప్రతి చిన్నదానికి ప్రభుత్వం ఫెయిల్యూరు, వీడి ఇంటెలిజెన్స్ ఫెయిల్యూరు, ఇటువంటి అనాలిసిస్ కూడా మనం చేయరాదు. కాబట్టి మన ఇంటెలిజెన్స్ చేసినటువంటి అద్భుతమైనటువంటి దీన్ని మనం ఫస్ట్ అభినందిద్దాము, రెండు మనం అందరం కూడా అప్రమత్తంగా ఉంటాం. ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి డౌట్ ఏంటంటే, సాధారణంగా పేదరికము, లేకపోతే వివక్ష, లేకపోతే నిర్లక్ష్యం ఇట్లాంటి కారణంగా తీవ్రవాదం వైపుకు, నక్సలిజం వైపుకు టర్న్ అవుతారు అంటారు. కానీ వీళ్ళందరూ విద్యావంతులు, ఒకడు ప్రొఫెసర్గా చేస్తున్నాడు, మిగతా వాళ్ళు డాక్టర్లుగా ఉన్నారు, సమాజంలో అంత పెద్ద పొజిషన్స్లో ఉన్నారు. ఇలాంటి వాళ్ళకి ఈ దేశాన్ని నాశనం చేయాలన్నటువంటి ఈ పిచ్చ ఎందుకు వచ్చినట్టు అనుకోవాలి? ఆబ్వియస్లీ మత ఛాందస్సం ఆ మతంలోనే ఉంది. అది చదువుకున్న వాళ్ళు. ఒసామా బిన్ లాదెన్ ఎవరండి? ఒక ఇంజనీర్, పెద్ద బిజినెస్ మ్యాన్. ఐమన్ అల్ జవాహరి ఎవరు? డాక్టర్ ఆయన. కాబట్టి మన దేశానికి తెలుసు, భారతదేశానికి చాలా కాలంగా తెలుసు మనకు ఈ టెర్రరిజం అన్నది పేదరికం వల్ల రాదు అన్న విషయం మనకు ఎప్పటి నుంచో తెలుసు. మనం చాలా కాలంగా వెస్ట్, మనకు అమెరికాకు, యూరోప్ కి అందరూ చెప్తున్నాం మనం, అయ్యా ఇది మత ప్రేరేపితమైనది, మత ఛాందసము. మేము చూసాము కాశ్మీర్ లో. వీళ్ళందరూ బాగా చదువుకున్నటువంటి వాళ్ళు, బాగా అంటే డిగ్రీలు, సర్టిఫికెట్ ఉన్నటువంటి వ్యక్తులే చేస్తున్నారు ఇది. దాని ప్లానింగ్, దానికి కావాల్సిన ఎగ్జిక్యూషన్ అంతా వాళ్ళ చేతుల్లో వాళ్ళే చేయగలుగుతున్నారు అని మనం చెప్తే వెస్ట్ వినలేదు. ఇప్పుడు మీరు చెప్పిన ఆర్గ్యుమెంటే వాళ్ళు కూడా చెప్పారు, పేదరికంలో నుంచే పుట్టుకొస్తుంది, ఆకలితోటే పుట్టుకొస్తుంది. మనం విన్నాం, ఈ నక్సలైట్ డైలాగ్స్ అన్ని విన్నాం మనం. అదే సత్యం అనుకుని ఆ పేదరికాన్ని తీసేస్తే కనుక సరిపోతుందని వాళ్ళు ఈ దేశాలకి మిలియన్స్ ఆఫ్ డాలర్స్ విరాళాలు ఉచితంగా ఇచ్చారు. ఆ పైసలు వాడుకొని టెర్రరిస్ట్ ఇంకా తయారు చేశారు ఈ దేశాలన్నీ కూడా, ఎస్పెషలీ పాకిస్తాన్. కాబట్టి మనకు దాంట్లో కన్ఫ్యూషన్ లేదు. మత ఛాందస్సం వల్లనే ఇది జరుగుతుంది, ఆ మత ప్రేరణ వల్లనే జరుగుతుంది. మనకు మౌలానా మసూద్ అజర్ తో సహా ముగ్గురిని మనం కండహార్ హైజాక్ అప్పుడు వదిలిపెట్టాం. దాంట్లో ఒక వ్యక్తి
ఆ, మన డానియల్ పర్ల్ అన్నటువంటి ఒక మనకు అమెరికన్ జర్నలిస్ట్, అతన్ని పట్టించి అతని తల నరికే దిశగా సాయం చేసినటువంటి వ్యక్తి, మనం ఈ కండార్ హైజాక్ లో వదిలిపెట్టినటువంటి వ్యక్తి. అతను నాసర్ హుస్సేన్ అని చెప్పేసి ఇంగ్లాండ్ క్రికెట్ కెప్టెన్ ఉండేవాడు. ఇప్పుడు కూడా అతను కామెంటరీ చెప్తున్నాడు. ఇన్ఫాక్ట్ మన ఉమెన్స్ వరల్డ్ కప్ లో కూడా అతని కామెంటరీ చూసాం. అతని క్లాస్మేట్ ఆ టెర్రరిస్ట్. అతను మరి అంత సంపన్నమైనటువంటి కుటుంబం నుంచి వచ్చి ప్రివిలేజ్ ఇంగ్లాండ్ లో చదువుకొని నాసర్ హుస్సేన్ తోటి క్లాస్మేట్ గా ఉన్నటువంటి వ్యక్తి ఈ టెర్రరిజం ఎందుకు పాల్పడ్డాడు అతను? కాబట్టి టెర్రరిజం అన్నది మనం చూస్తే కనుక ఈ ఇస్లామిక్ టెర్రరిజం అంతా కూడాను మత ప్రేరణతో జరుగుతోంది, కానీ పేదరికం వల్ల కాదు అన్న విషయం మనం అర్థం చేసుకోవాలి. పేదరికంలో ఉన్నటువంటి వాడుకోవచ్చు వాళ్ళు, నేను అది కాదనట్లేదు. కొంతమంది సూసైడ్ బాంబర్స్, అజ్మల్ కసాబ్ లాంటి వాళ్ళని బ్రెయిన్ వాష్ చేసి పంపించారు. వాళ్ళ కుటుంబం చాలా పేదరికంలో ఉన్నటువంటి కుటుంబం. కానీ ఇది ఆ ప్రేరణ అక్కడి నుంచి వస్తుంది, వాళ్ళ మతం నుంచి వస్తుంది అన్న విషయం మనం మర్చిపోకూడదు. అదే దాంట్లో మన క్లారిటీ ఉంటుంది. క్రిస్టీన్ ఫేర్ అని చెప్పేసి ఒక ప్రొఫెసర్, క్రిస్టీన్ ఫేర్ అని, ఆవిడ జార్జ్ టౌన్ యూనివర్సిటీలో అసోసియేట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. ఆవిడ ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ప్రాంతంలో చాలా విస్తృతంగా పర్యటించి చాలా డాక్యుమెంట్ చేసి చాలా రీసెర్చ్ చేసి ఉర్దూ బాగా అనర్కణగా మాట్లాడగలదు, పంజాబీ మాట్లాడగలదు, ఈ ప్రాంతం అంతా తిరిగింది. కాబట్టి ఈ పాకిస్తాన్ లో ఉన్నటువంటి టెర్రరిస్టులు అందరి మీద బాగా అధ్యయనం చేసినటువంటి వ్యక్తి ఆవిడ. ఈ సూసైడ్ బాంబర్స్ ఎవరైతే ఉంటారో, ఆత్మాహుతి చేసుకుని చనిపోయేటువంటి ఈ ఫిదాయిన్లు ఎవరైతే ఉంటారో వాళ్ళ తల్లులను ఇంటర్వ్యూ చేసింది ఆవిడ పిహెచ్డిలో వాళ్ళ ఇంటర్వ్యూస్ అన్ని పెట్టింది. వాళ్ళ తల్లిని వెళ్ళి అడిగి, నీ కొడుకు ఇలా చనిపోయిందని నీ బాధ వేయట్లేదు, బాధ అనిపించట్లేదు నీకు, మరి నీ కొడుకు లేడు కదా, మరి ఈ పరిస్థితి ఇలా ఎందుకు వచ్చింది అని చెప్పి వాళ్ళని అడిగితే, ఆ తల్లులు ఏం చెప్తున్నారంటే, అలా నా కొడుకు చనిపోయిందో నేను చాలా గర్విస్తున్నాను, జన్నత్ లో అల్లాకు రికమెండ్ చేసి నాకు ఉత్తమ స్థానం కలిగిస్తాడు నా కొడుకు, కాబట్టి అటువంటి కొడుకుని కన్నందుకు నేను చాలా గర్వంగా ఉన్నాను, నేను ఇంకా అటువంటి 10 మంది పిల్లలు కనడానికి సిద్ధంగా ఉన్నాను నేను అని చెప్పి ఆ తల్లులు చెప్తున్నారు. అంటే వాళ్ళు ఏ లెవెల్లో బ్రెయిన్ వాష్ అయ్యారో మనం అర్థం చేసుకో. ఇది పిహెచ్డి, నేను నా నోటి గురించి నేను చెప్పట్లేదు. దీని మీద రీసెర్చ్ చేసి చెప్పినటువంటి వాళ్ళ రీసెర్చ్ పేపర్స్ ఆధారంగానే చెప్తున్నారు. కాబట్టి ఆ మత ఛాందసం అన్నది అంత డీప్ గా పెనిట్రేట్ అయింది. కాబట్టి దానికోసం వాళ్ళు ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఎందుకంటే ఈ జన్మ, ఈ బతుకు వేస్ట్, మనం వెళ్ళవలసింది, శాశ్వతంగా ఉండవలసింది జన్నత్ లో ఉండాలి, దానికోసం అల్లా ఏం చెప్పారో అది చేయాలి అని వాళ్ళని బ్రెయిన్ వాష్ చేశారు. కాబట్టి ఇటువంటివన్నీ జరుగుతున్నాయి. కాఫీలను చంపితేనే మాకు జన్నత్ వస్తుంది. మీకు గుర్తుండే ఉంటుంది, ఒక 3-4 ఏళ్ల క్రితం ఒక ఐసిస్ టెర్రరిస్ట్, మనకు అప్పుడు ఇంకా ఐసిస్ ఓడిపోలేదు, మనకు సిరియా, ఇరాక్ ప్రాంతంలో ఐసిస్ వాళ్ళ రాజ్యం ఉండింది. అది ఐసిస్ లో చేరినటువంటి మలయాళీ, మన దేశం నుంచి వెళ్ళినటువంటి మలయాళీ టెర్రరిస్ట్, ఐసిస్ టెర్రరిస్ట్, అతను మలయాళంలో ఒక ఆడియో క్లిప్ రిలీజ్ చేసి అల్లా కోసం యుద్ధం చేస్తూ చనిపోకపోతే ఆ జీవితం ఒక జీవితమా, నేను ఇక్కడ వచ్చాను, నేను అల్లా కోసం యుద్ధం చేస్తున్నాను, వీళ్ళని కాఫీని చంపుతున్నాను, ఒక ఖలీఫత్ని ఏర్పాటు చేసేటువంటి పనిలో నేను ఉన్నాను. మన భారతదేశంలో ఉన్న ముస్లింస్ అందరికీ కూడా మీకు మన అల్లా ఇచ్చినటువంటి ఆదేశం, మీరు కాఫీలను చంపాలి, ఎలా చంపుతారో మీ ఇష్టం, ఏదో విధంగా చంపండి, మీరు చనిపోతే ఏం లేదు, అద్భుతమైనటువంటి జన్నత్ ఉంటుంది మీకు, కాబట్టి ఈ జన్మ గురించి మీరు పట్టించుకోకండి, ఏదో విధంగా చంపండి, మీరు ఆయుధాలు తీసుకురాగలరా, ఆయుధాలతో చంపండి, ఆయుధాలు దొరకలేదా వాళ్ళ గుళ్ళల్లో ఉన్నటువంటి ప్రసాదాల్లో విషం కలిపి చంపండి, లేదా మీ దగ్గర కత్తి ఉంటే కత్తితో పొడిచి చంపండి, అది కూడా లేదంటే ఒక ట్రక్ లో వెళ్ళి మీరు ఆ ప్రజలందరూ ఉన్నటువంటి ప్రాంతంలో దూసుకుని వెళ్ళిపోయి ఈ కాఫీలను చంపండి, మీరు ఎంత మందిని చంపితే మీకు అంత అద్భుతమైనటువంటి జన్నతులో స్థానం దక్కుతుంది మీకు అని అతను మలయాళంలో రిలీజ్ చేశాడు ఆడియో క్లిప్. కాబట్టి ఎంత లెవెల్లో వీళ్ళు బ్రెయిన్ వాష్ అయ్యారో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రేరణ అక్కడి నుంచి వస్తుంది. చదువుకున్నారా, వాళ్ళ డిగ్రీలు ఉన్నాయా, డాక్టర్లా, ఇంజనీర్లా, ఐటీ ఇంజనీర్లా, దీనికి సంబంధం లేదు. వాళ్ళలో ఉన్నటువంటి ఈ మత ఛాందసం ఎంత బ్రెయిన్ వాష్ అయిపోతుందంటే వాళ్ళు ఇంకా మనుషులుగా ప్రవర్తించరు. ఇక్కడ జీవితంతో వాళ్ళకి మోహం చచ్చిపోతుంది, ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. జన్నత్లో ఉన్నటువంటి ఆ 72 మంది కన్యలు, తర్వాత అక్కడ ఉన్నటువంటి జీవితం గురించే వాళ్ళ ఫోకస్ అంతా ఉంటుంది. కాబట్టి చాలా భయంకరమైనటువంటి ఒక ఆసురీ శక్తి వాళ్ళలో వచ్చేస్తుంది. అది మనం అర్థం చేసుకోవాలి. అంటే ఇక్కడ ఒక డౌట్ ఏంటంటే, సిరియా, ఆఫ్ఘనిస్తాను ఇట్లా అంటే ముస్లిం దేశాలే చూస్తున్నారు వాళ్ళు. పోను ముస్లిం దేశాల్లో ఇంక్లూడ్ ఓన్లీ అరబ్ దేశాల్లో తప్పించి
మిగతా దేశాల్లో అంతా దారుణాతి దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇంకా సర్వనాశనం అవుతున్నాయి వాళ్ళ జీవితాలు. ఎప్పుడు బతుకుతాడో తెలియదు, ఎవడు చస్తాడో తెలియదు ఏ క్షణంలోనే. అవి చూసి కూడా వీళ్ళలో మార్పు రాకపోవడానికి ఇంత ఉన్మాదానికి కారణం ఎవడో చెప్తే వినేసేయడమేనా వీళ్ళు? ఎవడో చెప్తే వినట్లేదు, వాళ్ళ మతం చెప్తోంది కాబట్టి నమ్ముతున్నారు. వాళ్ళ ఖురాన్ లో హదీస్ లో ఉన్నాయి కాబట్టి నమ్ముతున్నారు. అక్కడ ఉన్నటువంటి ఆయాత్లన్నీ కానీ మనకు చూసామంటే కాఫీర్లను చంపమని చాలా స్పష్టంగా రాస్తుంది. అక్కడ విగ్రహారాధకులను చంపమని రాస్తుంది, విగ్రహాన్ని ధ్వంసం చేయమని రాస్తుంది. అలాగే మనకు జ్యూస్ యూదులు అంటాం కదా, జ్యూస్ గురించి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఖురాన్ లో ఉన్న ఆయాత్ మీద చదివారంటే రాయి వెనకాల కానీ చెట్టు వెనకాల కానీ ఎవరన్నా యూదుడు కనుక దాచిపెట్టుకుంటే ఆ రాయి ఆ చెట్టు నోరు తెరిచి అరుస్తాయంట. ముస్లింస్ చెప్తాయంట, నా వెనకాల యూదుడు దాచిపెట్టుకున్నాడు, మీరు వచ్చి చంపండి అని చెప్తుందంట. ఆ రాయి చెప్తుందంట, చెట్టు చెప్తుంది. ఇది రాస్తుంది దాంట్లో. కాబట్టి దాన్ని నమ్ముతున్నారు. దాన్ని నమ్మినటువంటి వాళ్ళు అల్లా చెప్పింది తప్పు ఉండదు కదా, కాబట్టి నేను చేసి తీరాలి, నాకు అది వాళ్ళు అల్లా ఇచ్చినటువంటి ఒక ఆదేశము అని నమ్ముతున్నటువంటి వాళ్ళు దాన్ని ఇంటర్ప్రిట్ చేస్తున్నారు. ఇదేదో ఒక్క భారతదేశం పాకిస్తాన్ లో జరిగినటువంటిది కాదు. మీకు ఎక్కడ చూసినా మీకు ఈరోజు గాజాలో జరుగుతున్నటువంటి పరిస్థితి అది. యూరోప్ లో వీళ్ళు చేసిన టెర్రరిస్ట్ అటాక్లు కావచ్చు, ఆఫ్రికాలో చేసింది కావచ్చు, అమెరికాలో చేసింది కావచ్చు, ఎక్కడ పోయినా కానీ ఈ టెర్రరిజానికి వాళ్ళందరూ కోట్ చేస్తున్నది మాకు ప్రేరణ ఖురాన్ హదీస్ లో నుంచే వస్తుంది అని చెప్తున్నారు. కాదు మతానికి టెర్రరిజానికి మతం ఉండదు, మతానికి అతీతంగా ఉంటుంది ఇవన్నీ టెర్రరిజం, టెర్రరిస్ట్ గానే చూడాలి, వాళ్ళని ఇస్లామిక్ టెర్రరిస్ట్ అనకూడదు, ఇటువంటి సెక్యులర్ పదాలు వాడి మన లాభం లేదు. వాళ్ళేం చెప్తున్నారో మనం వినాలి. ఒకరు కాదు, రెండు కాదు, కొన్ని వందలాది ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ అందరూ కూడా మాకు ప్రేరణ అక్కడి నుంచే వస్తుందని చెప్తున్నారు వాళ్ళు. కాబట్టి దాన్ని మనం ఎలా డిస్కస్ చేస్తాం? మనకు కూడా భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు లేచి యుద్ధం చేసి వాళ్ళని నీ శత్రువులు చంపబోయా అని చెప్పాడు. అని చెప్పినంత మాత్రాన్ని హిందువులందరూ అస్త్రాలు పట్టుకొని చంపుతున్నారో? చంపట్లేదు కదా. కానీ వాళ్ళ గ్రంథాల్లో రాసుకున్నటువంటి ఈ ఏవైతే ఈ స్టేట్మెంట్స్ ఉన్నాయో దాని ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా కొన్ని వందల సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి విధ్వంసము, నరమేధం ఏదైతే ఉందో దానికి ప్రేరణ అక్కడి నుంచి ఉందో వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి దాన్ని మనం తిరస్కరించడానికి వీల్లేదు. ప్రేరణ అక్కడి నుంచి వస్తుంది మనం అర్థం చేసుకోవాలి. మొహమ్మద్ బిన్ సల్మాన్ లాంటి వ్యక్తి క్రమేపీ ఇది మనకు పనికిరాదు, మనం ఇలా ఉంటే కనుక మన దేశం పురోగతి చెందదు, ఆయిల్ మనకు ఎప్పుడైతే అయిపోతుందో మన దగ్గర, లేదా ప్రపంచంలో ఆయిల్ కి ప్రత్యామ్నాయాలు ఎలక్ట్రిసిటీ ఇటువంటివన్నీ వచ్చిన తర్వాత మన పరిస్థితి ఏమవుతుంది, కాబట్టి ఇది తగ్గించాలి అని చెప్పి ఆయన ఆ దేశంలో ఉన్నటువంటి మత ఛాందసాన్ని తగ్గించడం, ఆ దేశం ఈ ఎక్స్ట్రీమ్ భావజాలం ఉన్నటువంటి మద్రసాలకు ఫండింగ్ ఇచ్చేటువంటి పరిస్థితి నుంచి ఆ ఫండింగ్ ఆపేయడం, అలాగే వాళ్ళ దేశంలోనే వాళ్ళ మన పాఠ్య పుస్తకాలలో ఇతరత్ర మతాలకు సంబంధించినటువంటి అంశాలు చేకూర్చొని దాంట్లో పెట్టడం, ఇంక్లూడింగ్ మన భారత రామాయణాలు కూడా దాంట్లో పెట్టడం, ఇటువంటివన్నీ మార్పులు తీసుకొస్తున్నాడు అతను. గతంలో స్త్రీలని ఒక వస్తువులుగా చూసేటువంటి దగ్గర నుంచి వాళ్లకు హక్కులు కల్పించడము. సరే, మన దేశంలో ఉన్న స్త్రీలకు ఉన్న హక్కులు ఉండకపోవచ్చు, కానీ ఆ దేశంలో ఒక 20 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి పరిస్థితికి ఇప్పుడు చూస్తే కనుక మనకు హిందీలో సామెత ఉంది, జమీన్ ఆస్మాన్ కా ఫరక్ అంట. చాలా విపరీతమైన మార్పులకు తీసుకురాగలిగాడు. ఈ రోజు మ్యూజిక్ ఫెస్టివల్స్ అవుతున్నాయి, ఆడవాళ్ళు హిజాబ్ లేకుండా వాళ్ళు అక్కడ డాన్సులు చేస్తున్నారు, చాలా మార్పులు తీసుకొచ్చాడు. సో ఇస్లామిక్ ప్రపంచం కూడా ఇటువంటి మారాలి, మనం దీనికి ఈ యొక్క విధ్వంసానికి, ఈ మారణకాండకు ఫుల్ స్టాప్ పెట్టి మనం అందరం కూడా శాంతియుతంగా బతకాలి, ప్రపంచంలో అన్ని దేశాలతో పాటు బతకాలి అన్నటువంటి భావజాలం ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మొహమ్మద్ బిన్ సల్మాన్, మొహమ్మద్ బిన్ జాయద్ అంటే మన యుఏకి సంబంధించినటువంటి నేత, వీళ్ళిద్దరు కూడాను వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. కానీ ఇంకొక వర్గం కూడా ఉంది చాలా సీరియస్ గా, ఈ ప్రపంచం మనకు ఎందుకు పనికిరాదు, ఈ భూమి మీద మనం ఉండి లాభం లేదు, మనం కాఫీర్లను చంపాలి, వీళ్ళని చంపితేనే మనకు జన్నత్ వస్తుంది, కాబట్టి మనకు పరమావధి అదే, ఇక్కడ 50-60 ఏళ్ళు బతుకుతాం అంతే, అంతకుమించి మనం ఏముంటాం, అక్కడ వేల సంవత్సరాలు అక్కడ మనకు సుఖమైనటువంటి జీవితం ఉంటుంది, కాబట్టి మనకు అది ఇంపార్టెంట్ అనుకున్నటువంటి భావజాలం ఉన్నటువంటి ముస్లింల సంఖ్య కూడా చాలా గణనీయంగా ఉంది. సో ముస్లిం సమాజంలో కొన్ని రిఫార్మ్స్ వచ్చి కొంత మార్పులు వస్తున్నా కానీ కూడా ఈ మత ఛాందసం కూడా తగ్గట్లేదు, రెండూ ఉన్నాయి. వీళ్ళని అస్త్రంగా వాడుకున్నాయి కొన్ని వెస్టర్న్ దేశాలు. ఈ చాలా తంజీమ్స్ తయారు చేసిందే అమెరికా తయారు చేసింది, వాళ్ళకి ఫండింగ్ ఇచ్చి. ఫర్ ఇన్స్టెన్స్ మనకు సోవియట్ యూనియన్ వ్యతిరేకంగా మనకు ముజాహిదీన్లు తయారు చేశారు, ముజాహిదీన్ల సంతరించే తాలిబాన్ బయటకు వచ్చారు. అలాగే ఎన్నో తంజీంలకు వ్యతిరేక ఐసిస్ కూడా ఒకప్పుడు
వీళ్ళ సపోర్ట్ చేసినటువంటి దీని వల్లనే వచ్చారు వాళ్ళు. ఇన్ఫాక్ట్ ఇజ్రాయెలే హమాస్ ని సపోర్ట్ చేసింది. మనకు యాసర్ అరాఫాత్ యొక్క ఫతా అన్నటువంటి గ్రూప్ ని దాన్ని అపోజ్ చేయడానికి ఇంకో శక్తిని క్రియేట్ చేయాలని హమాస్ ని తయారు చేశారు. ఇప్పుడు అది నరరూప రాక్షసుడే కూర్చుంది హమాస్. కాబట్టి వెస్టే ఇటువంటి ఎన్నో టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఫండింగ్ ఇచ్చి ఈ గల్ఫ్ ప్రాంతంలో, ఈ వెస్ట్ ఏషియాలో ఉన్నటువంటి ఆయిల్, అక్కడ ఉన్నటువంటి చమురు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ట్రాన్సిట్, ఇవన్నీ కూడా ఆ ప్రాంతాన్ని కంట్రోల్ చేయాలని చెప్పి వాడుకుంటాయి. ఈ రోజు అది వాళ్ళ చేతి జారిపోయినటువంటి ఒక పెద్ద మహాభూతంగా తయారయ్యాయి, ఇవన్నీ కూడా తయారయ్యాయి. సో అందుకని చాలా అంటే కర్ణుడి చావుకి చాలా కారణం అంటారు కదా, అలాగా ఆ మతంలోనే ఇటువంటి అంశాలు చాలా ఉన్నాయి. రెండు, దాన్ని వాడుకొని వాళ్ళని అస్త్రాలుగా, వాళ్ళని ఒక ప్రాక్సీలుగా వాడుకున్నటువంటి దేశాలు చాలా ఉన్నాయి. వెస్ట్ చేసింది, అలాగే ఈ దేశాలు కూడా చేసినాయి. ఖతార్ చాలా మందికి ఫండింగ్ ఇచ్చింది. అలాగే మనం చూస్తే కనుక వీళ్ళు మన పాకిస్తాన్ లాంటి దేశాలు చేసినాయి. సో ఈ ప్రాక్సీలను వాడుకుని ఇవన్నీ కూడా చాలా చేసింది వీళ్ళందరూ కూడా. సో ఈ రోజు మనం ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నాం, ఈ అంశం చూస్తున్నామంటే కనుక దాన్ని ఇస్లాంని సరిగా అర్థం చేసుకోలేదు ఒకటి, దాన్ని అస్త్రంగా వాడుకున్నారు. ఈ రెండింటి వల్ల మనం ఈ ఇబ్బందులన్నీ చూస్తున్నాం మనం. మన దేశం మాత్రం దీనికి క్లారిటీ ఉన్నది. మన దేశం కనీసం అంటే ఒక 800-900 సంవత్సరాలు మనం ఇస్లామిక్ పరిపాలనలో ఉన్నాం కాబట్టి దాంట్లో ఆ భావజాలంలో ఉన్నటువంటి సాక్షిగా మనం చూసాం. మన స్త్రీలను ఎలా వాళ్ళు ట్రీట్ చేశారు, అలాగే మన ఆలయాలను ఎలా ధ్వంసం చేశారు, మన సంస్కృతిని ఎలా ధ్వంసం చేశారు, ఇవన్నీ మనం చూసాం. రక్తసిక్తమైనటువంటి చరిత్ర మనం చూసాం. ఈ రోజు ఢిల్లీలో ఎక్కడ బ్లాస్ట్ జరిగిందో అక్కడ భయంకరమైన రక్తపాతం గతంలో మన ఆ ప్రాంతం చూసి, నాదిర్ షా కొన్ని లక్షల మందిని అక్కడ రోజు పొద్దున్న లేస్తే కనుక అతను 8-9 గంటలు కూర్చొని అక్కడ అందరినీ నరకడమే, నరికించి కొన్ని లక్షల మందిని చంపాడు అక్కడ. అలాగే అక్కడనే 100 మీటర్ల దూరంలో శీష్ గంజ్ గురుద్వారా, గురు తేజ్ బహదూర్ ని బలిదానం ఇచ్చినటువంటి చోటు అది. జస్ట్ 100 మీటర్లు, ఈ రోజు ఢిల్లీ బ్లాస్ట్ అయిన దగ్గర నుంచి 100 మీటర్ల దూరంలో శీష్ గంజ్ గురుద్వారా ఉంది. అక్కడ ఔరంగజేబ్ ఆర్డర్స్ ప్రకారం మన గురు తేజ్ బహదూర్ శిరచ్ఛేదం జరిగినటువంటి ప్లేస్, భయంకరమైన రక్తపాతం చూసినటువంటి ప్లేస్. కాబట్టి మన భారతీయ సంస్కృతిలో, మన చరిత్రలో ఇటువంటి రక్తపాతం చూసినటువంటి దేశం కాబట్టి వీళ్ళని ఎలా డీల్ చేయాలో తెలిసినటువంటి దేశం మన దేశం ఒకటే. దాన్ని అస్త్రము శస్త్రము రెండూ వాడుకున్నాం. కానీ ఇతరత్ర పాశ్చాత్య దేశంలో వాళ్ళకి అర్థం కావట్లేదు. ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ మన దేశంలో జరుగుతోంది, అక్కడ కూడా ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ అక్కడ కూడా జరుగుతోంది. కాబట్టి వీళ్ళకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసి వాళ్ళు ఇష్టానుసారంగా ఆ దేశాల్లో వీళ్ళకు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ గా వాళ్ళు వచ్చేసారు అక్కడికి. వాళ్ళకు ఏదో ఇంక్లూసివిటీ అని ఇతరత్ర పదాలు వాడి, మల్టీ కల్చరలిజం అని ఇటువంటి పదాలు వాడి వీళ్ళు ఏం చేసినా కానీ వాళ్ళు అపేక్షిస్తూ కూర్చున్నారు. ఈ రోజు వాళ్ళ దేశాల్లోనే ఒక భయంకరమైన పరిస్థితిని ఈ రోజు మనం చూస్తున్నాం. కాబట్టి ఈ రోజు మన దేశంలో ఇది జరిగిందంటే 11 ఏళ్లలో మనకు ఆల్మోస్ట్ మొదటిసారి ఇది మనం ఘటన కాశ్మీర్ కాకుండా జరిగిన ఘటన, పెద్ద మేజర్ ఘటన కింద మనం భావించవచ్చు. మనకు దేశవ్యాప్తంగా జరగవలసినటువంటి పెద్ద ఒక అటాక్ ఏదైతే దాన్ని నివారించుకోగలిగినాము. ఇటువంటివి ఒకటో రెండో ఒకసారి లీక్ అయినా మనం ఆశ్చర్యపడుతున్నాం. ఫైనల్ గా ఒకటి చెప్పండి, ఈ వేళ ఇది కనుక ఒకవేళ పాకిస్తాన్ చేసిన లేదా పాకిస్తాన్ ప్రేరణతోనో జైషే మహమ్మద్ ప్రేరణతోనో జరిగిందంటే పాకిస్తాన్ మీద అటాక్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అసలు దాంట్లో మీకు డౌట్ కూడా ఎందుకు వస్తుందో నాకు అర్థం కావట్లేదు. మోదీ గారు చాలా స్పష్టంగా చెప్పారు, మా దేశంలో ఎటువంటి టెర్రరిస్ట్ అటాక్ జరిగినా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ వేరే, పాకిస్తాన్ సైన్యం వేరే అని మేము దాన్ని ఆ దృష్టిలో మేము చూడము. ప్రతి టెర్రరిస్ట్ కూడా పాకిస్తానీ ప్రభుత్వానికి యొక్క సైనికుడే అని మేము భావిస్తాము. కాబట్టి ఇదివరకు నాన్ స్టేట్ యాక్టర్స్ అని చెప్పేవాళ్ళు అలా మేము పరిగణించబోము. మా దేశంలో ఎటువంటి టెర్రరిస్ట్ అటాక్ జరిగినా పాకిస్తాన్ ప్రభుత్వాన్ని, పాకిస్తాన్ని మేము శిక్షించి తీరుతాము అని చాలా స్పష్టంగా పాలసీ నిర్ణయించారు మోదీ గారు. కాబట్టి ఇప్పుడు ఈ మొత్తం ప్రాసెస్ లో మన కనుక ఈ డొంక మళ్ళీ పాకిస్తాన్ నుంచి అని మనం తేల్చగలిగితే పాకిస్తాన్ ని తప్పకుండా శిక్షిస్తాం. దాంట్లో ఎవరికి డౌట్ ఉండవలసిన ఆవశ్యకతనే లేదు. జస్ట్ గత వారం ఇన్ఫాక్ట్ ఇప్పుడు ఇంకా జరుగుతోంది యాక్చువల్ గా మనకు ఆపరేషన్ త్రిశూల్ అని చెప్పేసి త్రివిధ దళాలు కూడా అక్కడ మనం కచ్ ప్రాంతంలో ఎక్సర్సైజ్ చేస్తున్నాయి. మనం పంజాబ్ నుంచి కచ్ వరకు ఎక్సర్సైజ్ చేస్తున్నాం. సర్ క్రీక్ దగ్గర ఎక్సర్సైజ్ జరుగుతున్నాయి.
అలాగే పూర్వ ప్రచండ ప్రహార్ అని చెప్పేసి మనకు అరుణాచల్ ప్రదేశ్ లో జరుగుతుంది. ఈ ఎక్సర్సైజ్ ఎందుకు చేస్తున్నాం? ఈ ఘటన జరుగుతుంది అని మనకు తెలుసు. మళ్ళీ ఈసారి దాడి చేసి మళ్ళీ అటాక్ చేయాల్సి వచ్చినప్పుడు త్రివిధ దళాలు ఎలా కోఆర్డినేట్ చేసుకోవాలి, ఆపరేషన్ సింధూర్ లో మనకి ఎటువంటి చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయో వాటన్నింటినీ కూర్చుకోవాలి. ఎందుకంటే పైన నేతృత్వం మిలిటరీలో ఒక నిర్ణయం తీసుకుంటే అది ఆఖరి సైనికుడి దాకా ఎలా వెళుతుంది, దాంట్లో ఏమైనా తేడాలు ఉన్నాయా, ఇవన్నీ అర్థం చేసుకుని ప్రోటోకాల్స్ అని టెస్ట్ చేయడానికి 10-12 రోజులు మనం అక్కడ యుద్ధ విన్యాసాలు చేస్తున్నాం. కాబట్టి అది ఊరికే చేయట్లేదు, సరదాగా చేయట్లేదు. బ్రహ్మోస్ మిసైల్ లైవ్ ఫైరింగ్ దగ్గర నుంచి అన్ని చేస్తున్నాం. ఐఎన్ఎస్ విక్రాంత్ కూడా సముద్రంలోకి వెళ్ళి టెస్ట్ చేస్తాం. దీంట్లో ఎవరికి ఎటువంటి అనుమానం ఉండవలసిన ఆవశ్యకత లేదు. మోదీ గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఆపరేషన్ సింధూర్ మేము ఆపలేదు, ఈ త్రిశూల్ అన్నటువంటి ఎక్సర్సైజ్ కూడా దానిలో భాగంగానే అని చెప్పి మన ఆర్మీ చీఫ్లు వీళ్ళందరూ చెప్పారు. కాబట్టి ఆ డౌట్ ఎవరికి ఉండవలసిన అవసరం లేదు. దీనిలో కనుక ఇన్వెస్టిగేషన్ లో పాకిస్తాన్ హస్తం తేలిందంటే పాకిస్తాన్ తప్పకుండా వితౌట్ ఎనీ క్వశ్చన్, అది అనుమానం పెట్టుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళని శిక్షించి తీరుతాము. కాబట్టి ఆ ప్రశ్న మనకు పుట్టనే పుడదు. ఇది ఈ క్లారిటీ మాత్రం మన అందరికీ ఉండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. ఇది పరిస్థితి. మరొకసారి భారతదేశంలో చాలా రోజుల తర్వాత కాశ్మీర్ కాని ఢిల్లీ ప్రాంతంలో జరిగిన పేరు, అలాగే దేశంలో అల్లకల్లోలం సృష్టించడానికి జరిగినటువంటి ప్రయత్నాన్ని భగ్నం చేస్తున్న సమయంలో జరిగిన ఈ ఇన్సిడెంట్ భవిష్యత్తుని నిర్దేశించబోతోంది. ఎవరి హస్తం ఉంది, ఏం జరిగిందన్నది రానున్న రోజుల్లో తేలుతుంది. దానికి అనుగుణంగానే రాబోయేటువంటి రోజుల్లో ప్రపంచ ఆర్డర్లో మార్పును చూడాల్సి ఉంటుంది.